హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియోలో నేను వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తానండి. నాకు ఈ బ్లౌజ్ వచ్చి మొన్న సంక్రాంతికి తీసుకున్నాను చూడండి. గ్రీన్ కలర్, రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ. ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో షార్ట్లలో ఉంది, అలాగే సంక్రాంతి వీడియోలో కూడా ఉంది. ఆ శారీకి వచ్చిందండి. నేను ఆ శారీకి వచ్చి వేరే బ్లౌజ్ యూస్ చేశాను. ఇది కానీ యూస్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేశాను అనమాట. రెడ్, టమాటో రెడ్ వచ్చి మనకి దీంట్లో స్టోన్ వర్క్ వచ్చింది. సూపర్ ఉంది. అసలు వీడియోలో కనబడడం లేదు, రియల్గా అయితే సూపర్ ఉందనమాట. నాకు ఇది టిష్యూ శారీ వచ్చి నేను సపరేట్గా తీసుకున్నాను. అయితే దీనికి మనకి ఇది రాదనమాట. బ్లౌజ్ రాకుండా ఉంటే నేను నార్మల్గా గోల్డ్ వేశాను. కాకపోతే అది అంత అట్రాక్టివ్గా అనిపించలేదు నాకైతే. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత దీనికి సెట్ చేశాను అనమాట. ఈ విధంగా ఇది ప్లెయిన్ శారీ కదా, ఇది వచ్చి వర్క్ బ్లౌజు, చెమ్కి వర్క్ వచ్చిండది. సూపర్ ఉందండి. రియల్గా చూసినామంటే సూపర్ ఉంది అసలు. ఇలా ఎవరైనా ఇలాంటి ప్లెయిన్ శారీస్ కానీ టిష్యూ శారీస్ ఇప్పుడు న్యూ మోడల్ కదా, ఇలా ప్లెయిన్ శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎలా ఉంటాయో సెట్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. అంతేగాని గోల్డ్ దీనికి గోల్డే మ్యాచ్ అవుతుందని గోల్డ్ వేసేయకండి. ఇలా వేసి చూడండి, సూపర్ ఉంది. నేను వచ్చి ఇప్పుడు ఎంత లెంత్ ఉందో దాన్ని పెట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకునేసాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్ అలానే పెట్టుకొని మిషన్ పైన ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని కట్ చేసుకునేస్తున్నాను. బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. నేనైతే నా బ్లౌజ్లే కుట్టుకుంటాను కాబట్టి కొంచెం చిన్నగానే కుట్టుకుంటాను. ఇంకెవరో కుట్టను. పిల్లోలవి నావే, పిల్లోలకి డ్రెస్సులు కుడతాను. అలాగే నా బ్లౌజులు మాత్రమే కుట్టుకుంటాను. ఇంకెవరి చేత ఇవ్వను. నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను. ఏదైనా కొత్త శారీ తెచ్చుకున్న వెంటనే నేనే ఇలా స్టిచ్ చేసుకునేస్తాను. కొంచెం ఓపికగా ఒక 2-3 అవర్స్ ఎప్పుడైతే మనకి ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు కూర్చొని కుట్టుకుంటాను. తొందరపడి కుట్టుకోను, కొంచెం చిన్నగా ఆలోచించి కుట్టుకునేస్తానమాట. అన్నీ కట్ చేసుకునేసి ఈ కటింగ్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా బ్లౌజ్కి కట్ చేసి చూపిస్తాను. కటింగ్ అంతా క్రాస్ కటింగ్, నార్మల్ కటింగ్ అంతా కూడా. నాకైతే ఈ శారీకి ఇది సోప్ కలర్ అండి, దీనికి టమాటో రెడ్ అసలు ఎంత బాగా సెట్ అయిందంటే అట్రాక్టివ్గా ఉందండి వేసుకుంటే. నాకు గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నేను పిక్ పెడతాను చూడండి, దానికన్నా ఇది ఇంకా సూపర్గా అనిపించింది. క్లాసీ లుక్ వచ్చింది. క్లాసీ లుక్, అలాగే ఒక డిఫరెంట్, ఎవ్వరు వేసుకోనలాగా మనమే సెట్ చేసినలాగా, అంటే మనం కొంచెం డిఫరెంట్గా అందరిలో కనబడేలాగా అనిపించింది. నార్మల్గా అందరైతే నార్మల్ వేసుకునేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా కొంచెం క్లాసీ లుక్లో డిఫరెంట్గా మనమే అట్రాక్ట్ అయ్యేలాగా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఇలాంటి కలర్లో శారీస్ ఉన్నాయనుకోండి, దానికి బ్లౌజ్ టైట్ అయిపోయినా లేకపోతే బ్లౌజ్ ఏ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకోవాలో తెలియకపోతే ఒకసారి ఇట్లాంటివి ట్రై చేయండి. మరి నాకు సెట్ అయిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా సెట్ అయింది అనిపించింది. సింగిల్ పళ్ళు కానీ లేకపోతే మామూలు కుచ్చులు పెట్టి కానీ పళ్ళు వేసుకుంటే బాగానే ఉంది దీనికి. ఇంకేదన్నా శారీకి
మ్యాచింగ్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ రోజుకి ఈ వీడియోనే, మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.